మనం ఈరోజు ఏదైతే చూస్తున్నామో ప్రాపర్టీ ఇది వచ్చేసి బిఎన్ రెడ్డి సాగర్ హైవేకు ప్రాపర్టీ వచ్చేసి 2.5 నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. నియర్ బైలో మన డెవలప్మెంట్ చూసి ఇది వచ్చేసి మరి శ్రీ హోమ్స్ మంచి గేటెడ్ కమ్యూనిటీ 36 lakhs బడ్జెట్ ఫిక్స్డ్ ప్రైస్ తోటి అయితే మరి ప్రైమ్ లొకేషన్. ఇది వచ్చేసి మనకు అల్మాజ్ కూడా ఏరియాలో వస్తుంది. నియర్ బైలో లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మెట్రో హాస్పిటల్ అలాగే నియర్ బైలో చూసుకున్నట్టయితే ఏరియాలో ల్యాండ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. 40 నుంచి 45,000 అయితే మరి శ్రీ హోమ్స్లో ఉన్నది. నియర్ బైలో కూడా 40 నుంచి 42,000 దాకా ఉన్నది. ఇది వచ్చేసి ఏదైతే మరి శ్రీ సాయి హోమ్స్ నియర్ బైలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది కాలనీ కూడా చాలా బాగుంటుంది. శ్రీ సాయి హోమ్స్ మన నియర్ బైలో చూసుకున్నట్టయితే చుట్టూ సరౌండింగ్ టోటల్గా ఇండిపెండెంట్ హౌజెస్ అలాగే అపార్ట్మెంట్స్. మరి ఈ ఏళ్ళ కూడా రెంట్ పర్పస్లో చూసినట్టు కూడా రెంట్ వచ్చేసి 1 BHK 7,000 నుంచి 8,000 వరకు కూడా రన్ అవుతుంది. ఆ 2 BHK చూసుకున్నట్టయితే 14 నుంచి 15,000 వరకు ఉన్నది. మరి చూడవచ్చు చుట్టూ సరౌండింగ్ ఈ ఏరియాలో అన్ని ఆన్లైన్ సర్వీసెస్, హాస్పిటల్స్ అలాగే మంచి స్కూల్స్, కాలేజెస్ అన్నీ అయితే మరి అవైలబుల్లో ఉన్నాయి. చాలామంది మన కస్టమర్లు డైరెక్ట్ రూట్ మ్యాప్ అడిగారు కాబట్టి మరి చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా ఎలా ఉంది చూపించమన్నారు. సో దాని గురించి మరి బిఎన్ రెడ్డి సాగర్ హైవే నుంచి శ్రీ హోమ్స్ ఈ నియర్ బైలో చూసుకున్నట్టయితే మొత్తం టోటల్గా డెవలప్ అయిన ఏరియా. మరి చిన్న ఫ్యామిలీ కోసం అయితే సెట్ అయ్యేది ఒక మంచి హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. మరి చూడవచ్చు ఏరియా మొత్తం ప్రైమ్ లొకేషను అలాగే మంచి డెవలప్డ్ ఏరియా. నియర్ బైలో కూడా చూసినట్టయితే కాలనీ కూడా చూడవచ్చు. ఈ కాలనీ వచ్చేసి విశాఖ నగర్ ఫేజ్ 1 అంటే మరి చాలా మంచి ప్రైమ్ లొకేషన్. ఇక్కడ G+1లు G+2లు చుట్టూ సరౌండింగ్ కూడా కాలనీ చూడవచ్చు. చాలా పీస్ఫుల్గా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మరి ఈ హౌస్ వచ్చేసి ఏదైతే ఇది వెహికల్ పెట్టారో ఈ ప్రాపర్టీ లెఫ్ట్ సైడ్ చూసినట్టు ఇది మరి ప్రాపర్టీ డీటెయిల్స్ అది ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి ఏదైతే మీరు తమ్ముళ్ళలో చూశారో 36 లక్షలకు ఫిక్స్ ప్రైస్ తోటి మరి మంచి ప్రైమ్ లొకేషన్లో బోరు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. దీనికి మరి బోరు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చుట్టూ సరౌండింగ్ కూడా చూసినట్టయితే మంచి ప్రైమ్ లొకేషన్. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించిన అవసరం లేదు. మరి జనవరి మంత్లో ఈ ప్రాపర్టీ మీరు బుక్ చేసుకున్న వాళ్ళకైతే 10 grams సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా అయితే మరి కుబేర్ ప్రాపర్టీస్ వాళ్ళైతే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ ఒకవేళ నచ్చితే మాత్రం లేట్ చేయకుండా తప్పకుండా తీసుకునేకైతే ప్రయత్నించండి. ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే ఇది వచ్చేసి మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. 25 feet రోడ్డు అవైలబుల్లో ఉన్నది. ఈస్ట్ ఫేసింగ్ 25 feet రోడ్డు. సింహదారం ఏదైతే ఉన్నదో మరి సింహదారం అనేది ఈస్ట్ ఫేసింగ్లో పెట్టడం జరిగింది. దీనికి మరి 2-wheeler పార్కింగ్ అయితే ఒకటైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ లేదు అంటే మరి 4-wheeler గా ఉంటే మీకు బయట 25 feet రోడ్ ఉంది కాబట్టి బయట అయితే పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మెట్ల సైడ్ ఏదైతే ఉన్నదో మరి ఆగ్నేయంలో మెట్ల కింద వాష్ ఏరియాతో పాటు వాష్రూమ్ అయితే ఈ ఏరియాలో మరి ఇండియన్ తోటి కూడుకున్న వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈస్ట్ సైడ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ వచ్చేసి మరి 1.5 feet గల్లీ నార్త్ అయితే 100% వాస్ ప్రకారము కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ నియర్ బైలో చూసుకున్నట్టయితే మంచి అపార్ట్మెంట్స్ అలాగే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు 8 kilometers, మరి బిఎన్ రెడ్డి నగర్కు 3 kilometers, శ్రీ హోమ్స్కు 1.5 kilometer దూరం. శ్రీ హోమ్స్ అంటే నియర్ బైలో కూడా మరి మంచి డెవలప్మెంటు మంచి కాలనీ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి హాలు. మరి హాలుకు ఏదైతే సింహదారంకి మెయిన్ డోర్ ఏదైతే పెట్టారో ఇండియన్ టేకుడు తోటి మరి వినాయకుడితోటి కూడుకున్న మంచి
డోర్ అయితే అది కూడా సింగిల్ డోరు, మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది వచ్చేసి హాల్ చూడొచ్చు, 4 మూలలు స్క్వేర్లో ఉన్నాయి. సో ఈ ఏరియాలో మీరు టీవీ పెట్టుకున్నా కూడా టీవీ చూడడానికి మరి సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకోవాలనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ సైడ్ ఒక డోరు, అలాగే నార్త్ సైడ్ కూడా ఒక డోరు ఇవ్వడం జరిగింది. ఈస్టు అలాగే నార్త్ కూడా దీనికి డోర్ ఇచ్చారు. ఈస్టు నార్త్ 2 సైడ్స్ డోర్ ఇచ్చారు. కింద చూసేసంటే కింద వచ్చేసి మంచి క్వాలిటీతో ఉన్న మరి గిరినైటు, పైన ఫాల్ సీలింగు, మరి కింద గ్రెనైట్ పైన వచ్చేసి ఫాల్ సీలింగు. పెయింట్ విషయంలో కూడా మరి మంచి కలర్తో ఉన్న లో క్వాలిటీ హై క్వాలిటీ కలర్ తోటి రాయల్ పెయింట్, ఏషియన్ పెయింట్స్ కలర్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. సో మరి కిచెన్ చూసినట్టయితే ఆగ్నేయంలో కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్లో చూసినట్టయితే కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్కు పక్కనే చూసినట్టయితే పూజ గది కూడా దీనికి చిన్నది పూజ గది దీనికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీకి మీరు ఫ్యూచర్లో ఒకవేళ కబోర్డ్ వర్క్ కానీ అలాగే ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటే కూడా ఈ హౌజు మరింత అందంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు కిచెన్కు పక్కనే మరి రైట్ సైడ్లో చూసినట్టు పూజ గది కూడా సపరేట్గా దీనికి ఇవ్వడం జరిగింది. దీనికి టోటల్గా ఒక బెడ్రూము, 1 BHK సింగిల్ బెడ్రూము, 2 వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హాల్కు పక్కనే ఈ ఏరియా చూసినట్టయితే వాష్ ఏరియాకు ఒకటి, మరి దీనికి వాష్రూమ్కు మరి లోపల చూసినట్టయితే దీనికి మరి 10x10 అయితే మరి బెడ్రూమ్ సైజ్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది చూడొచ్చు 10x10 అయితే బెడ్రూమ్ సైజు చాలా విశాలంగా ఉన్నది. ఇందులో మరి ఈజీగా కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ తిరగడానికి ఈ ఏరియాలో మీరు ఒకవేళ బీరో పెట్టుకోవాలనుకున్నా మరి ఫ్యూచర్లో దీనికి కబోర్డ్ వర్క్ చేయించుకోవాలని కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఎక్స్ట్రా మెటీరియల్ సామాను పెట్టుకోవాలంటే కూడా ఈ ఏరియాలో మరి ఎక్స్ట్రా సామాను మెటీరియల్ పెట్టుకోవడానికి ఒకటి మరి స్టోరీ రూమ్లా కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ డైమెన్షన్ చూసినట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 18, డెప్త్ వచ్చేసి 30. మరి 18 రోడ్ ఫేసింగ్ ఉండడం వల్ల మనకు డెప్త్ 30 ఉన్నది. మరి 18 అనేది కూడా 60 గజాలలో మరి కన్స్ట్రక్షన్ చేశారు. 60 గజాలు రోడ్ ఫేసింగ్ 18 అనేది కూడా చాలా మంచి డైమెన్షన్ చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్గా మనకు 100 స్క్వేర్ యార్డు డైమెన్షన్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. 100 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్స్ కూడా రోడ్ ఫేసింగ్ 18x50 ఉంటాయి. సో మరి దీనికి రోడ్ ఫేసింగ్ 18x30 ఉన్నది. రోడ్ ఫేసింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 2.5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. మరి ఓనరు జాబ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీ అయితే చాలా తక్కువ ప్రైస్గా సేల్ చేస్తున్నారు. ఈ ఏరియాలో మరి 40 నుంచి 45,000 వరకు అయితే ఈ ఏరియాలో మరి ఓపెన్ ప్లాట్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి బయట ఉన్నది వచ్చేసి ఇండియను, అలాగే మనకు ఏదైతే మరి లోపల ఏదైతే వాష్రూమ్ ఇచ్చారో ఇది వచ్చేసి వెస్టర్న్ తోడు అయితే ఉన్నది. మరి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి 36 lakhs చెప్తున్నారు. ఇది వచ్చేసి మరి లొకేషన్ విషయానికి వస్తే హల్మాజ్గూడ విలేజ్లో వచ్చింది. ఈ హల్మాజ్గూడ అనేది మంచి ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఏరియా కాబట్టి ఈ ఏరియాలో ప్రాపర్టీలు అది కూడా చిన్న ప్రాపర్టీ దొరకడం కూడా చాలా కష్టము. ఒకసారి పైకి వెళ్ళి మరి చుట్టూ సరౌండింగ్ కూడా ఎలా ఉన్నదని కూడా ఒకసారి అయితే చూద్దాం. మరి పార్కింగ్ విషయంలో అయితే దీనికి 4-wheeler కార్ పార్కింగ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. మెట్లు వచ్చేసి మరి పైకి ఎక్కడానికి చాలా ఈజీగా పెట్టారు. మరి గ్రిల్స్ కూడా చూసినట్టు గ్రిల్స్ అలాగే పెయింట్స్ అన్నీ కూడా మరి చాలా అద్భుతంగా ఇచ్చారు. మరి పైన కూడా ఫ్లోరింగ్ చూసినట్టయితే ఫ్లోరింగ్ విషయంలో కూడా మరి వాటర్ ప్రూఫింగ్ తోటే ఫ్లోరింగ్ చేశారు. దీనికి అడిషనల్ ఒకటి పైన మరి ఒక ట్యాంక్ ఉంది. అలాగే ఎందుకంటే మరి 60 గజాల ప్రాపర్టీలలో చాలా మట్టుకైతే మనకు బోర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. దీనికి వచ్చేసి బోరు అలాగే మరి మున్సిపల్ వాటర్ అయితే 2 అయితే మరి వాటర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఏరియా చూడొచ్చు చుట్టూ మరి టోటల్గా అయితే ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్ మరి లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నాము బిఎన్ రెడ్డి అలాగే ఈ చుట్టూ సరౌండింగ్ కూడా ఈ ఏరియాలో మరి ఏదైతే మరి రాజీవ్ గురుకల్ప హల్మాజ్గూడ బస్ స్టాప్ ఏది ఉన్నదో బస్ స్టాప్కి వచ్చేసి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరము. బస్వై రోడ్డుకు ఇది 5th బిట్ అని చెప్పుకోవచ్చు. మరి బస్వై రోడ్డుకు 5th బిట్, రాజీవ్ గురుకల్ప బస్ స్టాప్ నుంచి మరి శ్రీ హోమ్స్ వెళ్ళే రోడ్డుకు 5th బిట్ ఇది. మరి శ్రీ హోమ్స్ నుంచి కూడా కనెక్టివిటీ రోడ్డు చూస్తే శ్రీ హోమ్స్ నుంచి మనకు గుర్రంగూడ అలాగే హింజాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుకు 4 కిలోమీటర్సు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 15 కిలోమీటర్సు. ఏదైతే మరి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి కూడా చూసినట్టయితే ఎల్బీనగర్ మెట్రోకు 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. దీనిపైన మీ ప్రొఫైల్ బాగుంటే 70 నుంచి
80% వరకు కూడా బ్యాంక్ లోన్ మనమే దగ్గరుండి చేపిస్తున్నాము. ఈ ప్రాపర్టీ మరి తీసుకోవాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా మరి ఫైనాన్స్ కొత్త నెంబర్కి అయితే మరి డైరెక్ట్ మీకు ఓనర్ ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మరి దీనిపైన మీరు ఎలాంటి కమిషన్ కూడా పే చేయని అవసరం లేదు. మరి ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా మరి కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటారో ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటారో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరి మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.